హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం ఉగాది స్పెషల్ అయిన పల్లి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ పల్లీలు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నానండి. రోస్ట్ అయిన తర్వాత వాటిని పొట్టు తీసి మనం ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను ఇంకో 1/2 కేజీ బెల్లం అనేది బాగా దంచుకొని యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ పల్లీలు బెల్లం అనేది బాగా మిక్స్ చేసుకొని దీనిని గ్రైండ్ చేసుకోవాలండి. నున్న పేస్ట్ లాగా రావాలి. మనం దీనిని బాగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం పొయ్యి మీద కడాయి తీసుకొని అందులోకి పాకం రెడీ చేసుకోవాలండి. కొద్దిగా బెల్లం వేసి నేను 1 కప్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఈ వాటర్ బెల్లం అనేది బాగా కరిగి పాకం వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా పాకం రావాలి. మనకి పాకం రెడీ అయ్యేలోపు ఇందాక గ్రైండ్ చేసుకున్న పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి పాకం అనేది మంచిగా వచ్చింది. పాకం రెడీ అయిన తర్వాత మనం ఇందాక చెప్పినటువంటి పిండిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని దానిని ఇందులో వేసి మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఉండలు కట్టకుండా మనం పాకంని బాగా మిక్స్ చేసి ఇది చూడండి ఇలా మన కన్సిస్టెన్సీ అనేది మరీ బురదగా రాకూడదండి. మనకి లడ్డు పట్టేలాగా పిడికడికి తీసుకున్నట్లయితే చేతికి మెత్తుకోకుండా లడ్డు పట్టేలాగా మనం దీనిని ఉండలు చేసుకోవాలండి. ఉండలు వచ్చేలాగా చూడండి నేను ఇక్కడ ఇలా మంచిగా అన్ని ఈవెన్ సైజులో వచ్చేలాగా ఉండలు చేసి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మైదా పిండి రెడీ చేసుకుందామండి. బొబ్బట్లు చేయడానికి ముందుగా నేను ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ ఇంకా కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి మైదా పిండి కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అనేది మనం ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని కాసేపు ఒక 1/2 అవర్ దాకా ఊరనివ్వాలండి. పిండి అనేది బాగా ఊరిన తర్వాత మనం ఇందాక తీసి ఉండలు చేసి పెట్టుకున్నటువంటి పూర్ణాన్ని తీసి ఈ పిండిలో పెట్టి మంచిగా ఒత్తుకొని దీనిని మనం పొయ్యి మీద సన్న మంట మీద పెట్టుకొని లేదా మంచి సెగ మీద పెట్టుకొని బాగా ఒబ్బట్లు వచ్చేలాగా మనం తట్టుకొని కాల్చుకోవాలండి. అంతేనండి. ఇలా మనం 2 సైడ్స్ బాగా కాల్చుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన మన తెలుగింటి అచ్చమైన పల్లి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతుందండి. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు టేస్ట్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అండ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది టు ఆల్.